పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై కాలుమోపి గృహంలోకి అడుగు పెట్టడం వలన సంపదలు నశిస్తాయి. నీ బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం, తాళం వేయకపోవడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సంపదలు నశిస్తాయి. తన మాసిన, విడిచిన బట్టలను బీరువాలో భద్రపరచి ఉంచుట వలన సంపదలు తగ్గుముఖం పడతాయి. ఇంటి ఇల్లాలు గాజులు, నుదుటన బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయి. శ్రీ పర్వదినమునల యందు గడపకు పసుపు, గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉండడం వలన లక్ష్మీకటాక్షం నశించి ఖర్చులు పెరుగుతాయి. కాలి చెప్పులను ఇంట్లో ఉంచిన, సింహద్వారమునకు ఎదురుగా విడిచిన సంపదలు నశిస్తాయి. తడి కాళ్లతో మంచంపై నిద్రిస్తే అప్పులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగానికి లేదా మూగజీనలకు కించత్తు ఆహారం కూడా దానం చేయకపోతే 7 జన్మలు దారిద్ర్యం వస్తుంది. గురువులను దూషించినా, వారిని అవమానించిన గురుదోషం కలిగే ఇంట్లో సంపదలు నశిస్తాయి.